ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం దేహి మే పార్వతీరమే దేహి మే లక్ష్మీరమే దేహి మే సరస్వతీ సరస్వతీరమే. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. నాలో అంతర్యామి అయి వెలుగొందుచున్నటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీతా మాతాకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులని మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో 15వ అధ్యాయంలో 13, 16 కదా, 16వ శ్లోకాన్ని చెప్పుకోవాల్సి ఉంది. 15వ శ్లోకం పూర్తి అయిపోయింది. 16ఏనా చెప్పుకోవాల్సింది? అవును సార్. ఓకే అమ్మా. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ విశ్వంలో ముగ్గురు పురుషులు ఉన్నారు అని చెప్తున్నాడు. అందులో ఇద్దరి గురించి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొత్తానికి ముగ్గురు ఉన్నారు. ఎవరా పురుషులు అంటే ద్వావిమౌ పురుషౌ లోకే. ద్వా అంటే ఇద్దరు పురుషులు ఉన్నారు లోకంలో. ఒకరేమో క్షర పురుషుడు, రెండవ వాడేమో అక్షర పురుషుడు అని చెప్తున్నాడు. క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. క్షర పురుషుడు అంటే నశించేటువంటి సకల భూతాలు అంటే దేహాలు. ఇక్కడ తీసుకోవాల్సింది మనము దేహాలు, నశించేటువంటివన్నీ కూడా ఇక్కడ క్షర పురుషుడు కిందికి లెక్క. క్షర పురుషుడు అంటే నశించే పదార్థాలన్నీ, దేహాలన్నీ, నశించే దేహాలనే ఇక్కడ క్షర పురుషుడు అని చెప్తున్నాడు భగవంతుడు. జడం ఇవి గుర్తుపెట్టుకోండి. క్షర అంటే నశించుట, అక్షర అంటే శాశ్వతముగా ఉండడం. కూటస్థోక్షర ఉచ్యతే. కూటస్థోక్షర, ఆ పక్కన కూటస్థో పక్కన రెండులాగా గుర్తుంది కదా, దాని అర్థం ఏంటి? అనే అక్షరం సైలెంట్ గా ఉంది అని అర్థం. కూటస్థో అక్షర ఉచ్యతే. ఉచ్యతే అంటే చెప్పబడును అని. కూటస్థుడు అంటే ఎవరు అంటే ఇక్కడ జీవాత్మ అని లెక్క. ఈ జడం అయినటువంటి దేహంలో చేతనం
అనేటువంటి జీవుడు ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. అప్పుడే కదలికలు వస్తున్నాయి ప్రాణిలో. జడము అయినటువంటి చలనము లేనటువంటి దేహంలోనికి చైతన్యవంతుడైనటువంటి జీవాత్మ చేరుకుంటేనే ఈ దేహం పనిచేస్తుంది. లేదంటే దేహం శవంతో సమానం కదా. ఆ విధంగా ఈ దేహాన్ని తెలుసుకోవాలి మనం అని ఈ విషయం చెప్తున్నాడు. నశించేటటువంటి సకల ప్రాణికోటి యొక్క దేహాలు, ఆ దేహాలే నేను అనుకునేటువంటి వాడు క్షరపురుషుడు అని రాసుకోండి. దేహాభిమాని, దేహమే నేను అనేటువంటి భావంతో అభిమానించేటువంటి వాడు క్షరపురుషుడు అని రాసుకోండి. దేహాభిమాని అని అర్థం షార్ట్ కట్ లో. మనసే నేను అని మనసునే అభిమానించేవాడు అక్షర పురుషుడు అని గుర్తుపెట్టాం షార్ట్ కట్ లో. మనకి ఇదే విషయం రాసుకోండి. అది మనసే నేను అని మనసును అభిమానించేవాడు, మనసు యొక్క అభిమాని అక్షర పురుషుడు. నశించినటువంటి వాడు శాశ్వతుడు అని అర్థం. చెప్పండి. దేహమే నేను అనే భావించేటువంటి వాడు, దేహమే నేను అని దేహాన్ని అభిమానించేవాడు దేహాభిమాని క్షరపురుషుడు. దేహమే నేననడి దేహాభిమాని క్షరపురుషుడు అవుతాడు. క్షరపురుషుడు. ఇక్కడ మేము పురుషులం కాదు కదా అనుకోద్దండి, మీరు కూడా పురుషులే, స్త్రీలు కూడా. ఈ దృష్టినే కాదు, ఆత్మ దృష్ట్యా కూడాను. మనసే నేను అని మనసును అభిమానించేవాడు అక్షర పురుషుడు. మనసాభిమాని అని చెప్పాల. దేహాభిమాని అన్నట్లు మనసాభిమాని. మనస్సే నేను అని మనసును అభిమానించేటువంటి వాడు అక్షర పురుషుడు. ఇక్కడ కూటస్థోక్షర ఉచ్యతే అని చెప్తున్నాడు భగవంతుడు. కూటస్థము అంటే ఎప్పటికీ నాశనం లేనిది అని. ఆ 8వ అధ్యాయంలో చెప్పినటువంటి అక్షర పురుషుడు కాదు ఇక్కడ చెప్తున్నది, తెలిసిందా? అక్షర పురుషుడు కూటస్థోక్షర ఉచ్యతే అని చెప్తున్నాడే, ఈ కూటస్థుడు వచ్చేసి జీవాత్మ. అంతవరకే లెక్క. ఈ జీవాత్మ అనేది ఇది కూడా కొంతకాలానికి నశించిపోతుంది, అయితే దీర్ఘకాలికంగా ఉంటుంది, అనేక జన్మలు ఎత్తుతుంది. ఎంతవరకు ఎత్తుతుంది అంటే మోక్షం సాధించే వరకు అది ఉంటుంది. కాన్సంట్రేషన్. జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేంత వరకు ఉంటుంది, తర్వాత అది నశించిపోతుంది కదా. ఐక్యమైతే నశించిపోయినట్లే జీవాత్మ అనేది. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అని 3వ వాడు ఉన్నాడు, వాడు పరమాత్మ. అవును. కూటస్థుడు అనేది పరమాత్మకు సంకేతము, శాశ్వతము, నశించనిది, ఎప్పటికీ ఉండేటువంటిది అని అర్థం. ఎప్పటికీ ఉండేటువంటిది అని అర్థం. ఎల్లప్పుడూ ఉండేటువంటిది అని చెప్పడం కోసమే కూటస్థుడు అని చెప్తున్నాం. అయితే ఈ దేహాదులతో పోల్చుకుంటే ఈ జీవాత్మ అనేది ఎక్కువ కాలము, ఎన్నో జన్మలు ఎత్తుతుంది కదా. చివరికేమో అది నశించిపోయి ఐక్యమైపోతుంది, భగవంతునిలో ఐక్యమైతుంది, మోక్షం వచ్చేంత వరకు అది ఉంటుంది. కానీ ఉత్తమ పురుషుడు ఎప్పటికీ నశించాడు. జీవాత్మ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది మోక్షం వస్తే. తెలుసు కదా, మీకు అర్థమైంది కదా. భగవంతునిలో ఐక్యమైపోతున్నారంటే ఈ ప్రాణి లేకుండా పోతుందని అర్థము. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యమైతే జీవాత్మకు ఉనికి ఉండదు, కేవలం పరమాత్మ ఒక్కడే ఉంటాడు.
సకల ప్రాణికోటి ఎవరిలో కలవాలి అంటే భగవంతుల్లో కలిసిపోవాల్సిందే కదా. మరి ఈ ప్రాణులన్నీ ఏంటివి అంటే ఆయన అంశలు, అంటే కిరణాలు ఉన్నట్ల. సూర్యుడు ఉంటే సూర్యుని కిరణాలు ఉన్నట్ల. మళ్ళీ ఈ కిరణాలను ఎక్కడ కలుస్తాయంటే మోక్షం వచ్చినప్పుడు భగవంతుల్లో కలిసిపోతాయి. వీటి అస్తిత్వం ఉండదు, వీటి ఉనికి ఉండదు అప్పుడు. అయితే దేహాలతో పోల్చుకుంటే ఈ దేహం ఈ జన్మ ఉన్నంత వరకు అంటే 100 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటే 100 ఏళ్ళు ఈ ఆయుష్ దీనికి. ఇది చచ్చిపోయిన తర్వాత నశించిపోతుంది. కానీ దీంట్లో ఉండే జీవాత్మ మాత్రము మళ్ళీ జన్మెత్తుతాడు, మళ్ళీ జన్మెత్తుతాడు, మళ్ళీ జన్మెత్తుతాడు. ఇక గతంలో ఎన్నో జన్మలు ఎత్తినాడు, ఇంకా ఎన్ని వేల జన్మలు ఎత్తాలో తెలియదు. పరిణామం చెందే కొద్దీ, పరిణితి చెందే కొద్దీ, పరిణితి చెందే కొద్దీ, పరమాత్మతత్వం అర్థమయ్యే కొద్దీ, పరమాత్మకు చేరువ అయ్యే కొద్దీ కొన్ని జన్మాలకు మోక్ష స్థానం అందుకుంటాడు. అలా అందుకున్నప్పుడు ఈ జీవాత్మ కూడాను తన అస్తిత్వాన్ని వదిలిపెట్టి ఐక్యమైపోతుంది భగవంతునిలో. మిగిలేది ఎవరు? పరమాత్మ ఒకడే కదా. అందువల్ల దీన్ని కూటస్థుడు అంటున్నాడు, శాశ్వతమని అంటున్నాడు. కానీ అసలైన కూటస్థానికి ఈ కూటస్థునికి తేడా ఉంది. అసలు కూటస్థుడు ఎవరు అంటే బింబం అనుకుంటే, ఈ జీవాత్మ ప్రతిబింబం లాంటి వాడు. బింబానికి ప్రతిబింబానికి తేడా ఉంది కదా. నీకు నీ ప్రతిబింబానికి తేడా లేదా? నీ ప్రతిబింబానికి ఏమన్నా చేస్తే నీకేమైనా అవుతుందా? ఏమైనా సార్. అలా భగవంతుడు బింబం అయితే జీవాత్మ ప్రతిబింబము అని రాసుకోండి ఓ పాయింట్. ఈ విషయాన్ని ఇక్కడ క్షర పురుషుడు అక్షర పురుషుడు అని చెప్తున్నాడు. అదే 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో కూడాను భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరస్తదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరా జీవభూతాం మహాబాహు యయేదం ధార్యతే జగత్. ఏదం ధార్యతే జగత్ అని 7వ అధ్యాయంలో 2 ప్రకృతులు ఉన్నాయి అర్జున అని చెప్పాడు. ఒకటేమో అపరా ప్రకృతి, 2 పరా ప్రకృతి అన్నాడు. అపరా ప్రకృతి ఏంటి అంటే భూమి నలో వాయు కమ్మనో భూమిరాపో ఖమ్ అంటే ఆకాశం, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం క్రమంగా చెప్పినాడు అక్కడ. ఉదాహరణ పైన ఒకటి ఉంటుంది. పంచభూతాలు, మనో, బుద్ధి, అహంకారం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8 తత్వాలతో ఉండేది అపరా ప్రకృతి అన్నాడు 7వ అధ్యాయంలో. 4-5 శ్లోకాలు చూడండి ఒకసారి. భూమిరాపునలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారియతి యమ్మే భిన్నా ప్రకృతిరస్తదా అపరేయమితస్త్వన్యాం. దాన్ని ఏమంటారంటే అపరా ప్రకృతి అంటారు అన్నాడు కృష్ణుడు. అదే పదాన్ని అపరా ప్రకృతి అని జడ చేతనాత్మకమైనటువంటి ఈ సకల జగత్తు అంతా కూడాను చైతన్యం కాకుండా ఉండి పంచభూతాలతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో ఉన్నటువంటి అపరా ప్రకృతి అనేది ఉంది. అది నశించిపోయేది, నశ్వరమైనటువంటి ఈ యొక్క ప్రకృతి అపరా ప్రకృతి అని ఒకటి ఉంది ఈ సృష్టి అంతటిలో. రెండోది వచ్చేసి జీవ ప్రకృతి ఉంది, పరా ప్రకృతి ఉంది. అదే జీవాత్మ, అదే ఈ సమస్త జగత్తును ధరించేటటువంటి ఒక ప్రకృతి ఉంది. అదే పరా ప్రకృతి, అదే జీవ ప్రకృతి, అదే చేతన ప్రకృతి అన్నాడు. అపరా ప్రకృతి, పరా ప్రకృతి అని అక్కడ చెప్పినాడు. అపరా ప్రకృతి అంటే నశించేది అన్నాడు. పరా ప్రకృతి అంటే నశించని జీవాత్మ అన్నాడు. అపరా ప్రకృతి అంటే సమస్త జగత్తు కనపడేటువంటిది అన్నాడు. పరా ప్రకృతి అంటే ఈ జగత్తునంతా ధరించేటటువంటిది జీవాత్మ చైతన్య శక్తి అన్నాడు అక్కడ 7వ అధ్యాయం. ఈ యొక్క 15వ అధ్యాయంలో 16వ శ్లోకంలో అంటున్నాడు
క్షర పురుషుడు అన్నాడు అపరా ప్రకృతిని. అదే పరా ప్రకృతిని ఇక్కడ ఏమన్నాడు? అక్షర పురుషుడు అన్నాడు. అర్థమవుతుంది కదా విషయం మీకు? 7వ అధ్యాయంలో చెప్పినటువంటి అపరా ప్రకృతి ఈ 15వ అధ్యాయంలో చెప్పినటువంటి క్షర పురుషునికి సమానం. అదే 7వ అధ్యాయంలో చెప్పినటువంటి పరా ప్రకృతి ఈ యొక్క 15వ అధ్యాయంలో చెప్పినటువంటి అక్షర పురుషునికి సమానం. అక్కడ పరా ప్రకృతి అంటే చైతన్య శక్తి లేదా జీవాత్మ. ఇక్కడ అక్షర పురుషుడు అంటే జీవాత్మ. అదే విధంగానే 8వ అధ్యాయంలో కూడాను అర్జునుడు ప్రశ్న వేస్తాడు. ప్రకృతి పురుషం జీవ విజ్ఞాది విభాపి కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మి మధుసూదన ప్రయాణ కాలే పిష్మం దేవిదుర్యుక్త చేతస అని 1-2 శ్లోకాల్లో ప్రశ్న వేస్తాడు అర్జునుడు కృష్ణ పరమాత్మకు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 3వ శ్లోకంలోను 4వ శ్లోకంలో వివరణ ఇస్తాడు. అక్కడ అధ్యాత్మము అన్నాడు, అధిభూతము అన్నాడు. అధిభూతం అధ్యాత్మం అని చెప్తాడు 3-4 శ్లోకాల్లో. చూసారా? 8వ అధ్యాయం చూడండి. చూస్తున్నాం. అక్షరం పరమం అక్షరం బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచ్యతే భూత భావో విసర్గః కర్మ సంగీతః. అధిభూతం క్షరోభావః చెప్తా. అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతం అధి యజ్ఞో హమే వాత్ర దేహే దేహ భృతాం వర. వెరీ గుడ్. ఇక్కడ అధిభూతం అంటే ఏమి? అధిభూతం క్షరోభావః అంటే ఏమి? నశించేటటువంటి ఈ జడ పదార్థాలు, నశించేటటువంటి జగత్తులో ఉండే ప్రతిదీ నశించిపోయేదే, కనపడేది ప్రతిదీ నశించిపోయేది జగత్తులో. ఆ జగత్తులో ఉండే కనిపించేటువంటి సమస్త పదార్థాలన్నీ కూడాను అధిభూతము అన్నాడు అక్కడ. తర్వాత 3వ శ్లోకంలో అధ్యాత్మము అన్నాడు. ఒక పదం వచ్చింది కదా, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మము. అధ్యాత్మము అంటే జీవాత్మ అని అర్థం. ఇది నశించేది కాదు అన్నాడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. అధ్యాత్మము అనేది అక్షరం, పరబ్రహ్మం, అది జీవాత్మ అని. ఈ సమస్త కనబడే జగత్తునేమో 8వ అధ్యాయంలో అధిభూతం అని చెప్పినాడు. ఆ అధిభూతాలను ధరించినటువంటి చైతన్య శక్తినేమో అధిదైవము అని అధ్యాత్మము అన్నాడు. అధ్యాత్మము అన్నాడు. గుర్తుకొస్తుందా? మీరు చూసుకుంటున్నారా అక్కడ 8వ అధ్యాయంలో? అక్కడ అధిభూతము అని చెప్పబడినటువంటిది 8వ అధ్యాయంలో 3వ శ్లోకంలో 4వ శ్లోకంలో అధిదైవము అధ్యాత్మము అని చెప్పబడింది. 3వ శ్లోకంలో అధ్యాత్మమును చెప్పబడినటువంటిది ఈ 15వ అధ్యాయంలో క్షరపురుషుడు అన్నాడు. అక్కడ అధ్యాత్మము అని చెప్పబడినటువంటిది ఇక్కడ అక్షర పురుషుడు అని చెప్పినాడు భగవంతుడు. అవునా? 2 అధ్యాత్మమే చెప్తున్నారు సార్. స్వస్వరూపము అని చెప్పినారు సార్. అధ్యాత్మము అనగా స్వస్వరూపం అనగా జీవాత్మ, పరమాత్మ, స్వస్వరూపమైనటువంటి జీవాత్మ, మన స్వరూపమైనటువంటి జీవాత్మ. స్వభావోధ్యాత్మముచ్యతే. స్వస్వరూపమైనటువంటి జీవాత్మనే అక్కడ అధ్యాత్మము అంటారు. ఇది కొద్దిగా నెమ్మదిగా మనసు పెట్టి గుర్తు చేస్తూ అర్థం అంటే వింటూ ఉండాలా, గమనిస్తూ ఉండాలా. అప్పుడే అది మనకు అవగాహనకు వచ్చేది. బోర్ కొడుతుంది, కానీ దీని వల్ల కూడా మనకు ఏకాగ్రత పెరుగుతుంది, స్ఫురణ శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి వినాలి, గ్రహించే. అధిభూతము అంటే నశించేటటువంటి ప్రకృతి, సకల పదార్థాలు, సకల జగత్తు, కనపడేటటువంటి సకల జగత్తు
అధిభూతము. అధ్యాత్మము అంటే ఎప్పటికీ నశించిన శాశ్వతమైనటువంటిది అని జీవాత్మను అంటాం. అదే విధంగానే 13వ అధ్యాయంలో కూడా అలాగే పునశ్చరణ చేశాడు. మొదటి శ్లోకంలో ప్రకృతిం పురుషం చేవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ అని 13వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా శ్రీ భగవానువాచ అని 13వ అధ్యాయంలో వస్తుంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞమితి క్షేత్రజ్ఞ ఇది తద్విదః క్షేత్రజ్ఞ తద్విదః అని చెప్తారు కదా అక్కడ. అంటే ఏమన్నాడు ఇక్కడేమో క్షర పురుషుడు అక్షర పురుషుడు అని చెప్పినటువంటి ఆ రెండు పదార్థాలనే 13వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో, కొన్ని పుస్తకాల్లో మొదటి శ్లోకం అవుతుంది, కొన్ని పుస్తకాల్లో 2వ శ్లోకం అవుతుంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని చెప్పినాడు. క్షేత్రము క్షర పురుషుడు, క్షేత్రజ్ఞుడు అక్షర పురుషుడు. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా? క్షేత్రం అంటే ఏమి? శరీరం క్షేత్రం అంటే శరీరం. నశించున్నది. క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆ క్షేత్రం క్షేత్రంలో ఉండేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఈ దేహంలో ఉండేటువంటి జీవాత్మయే క్షేత్రజ్ఞుడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ విధంగా అవే పదాలని పునశ్చరణ చేశాడు చూడండి. 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో మరియు 15వ అధ్యాయంలో 4 చోట్ల గుర్తించురా బాబు, నువ్వు గుర్తించురా, ప్రకృతి వేరు, పురుషుడు వేరు, నశించే ప్రకృతి వేరు, నశించిన జీవాత్మ వేరు. నీవు ఆత్మగా నిలబడు, నశించే దేహాన్ని పట్టుకొని నువ్వు వేలాడకు. తేడా గుర్తించు, ఆ తేడాను గుర్తించి వర్తించు. ఏది శాశ్వతము ఏది అశాశ్వతమో తెలుసుకో. నశించేదేది నశించనిదేది గుర్తించు. నువ్వు వ్యామోహంలో పడిపోవద్దు, ప్రాపంచక విషయవాసంలో పడి చెడిపోవద్దు, జాగ్రత్తగా మసలుకో అని మనకు తెలియచెప్పడం కోసము 4 సార్లు ఇదే విషయాలను పునశ్చరణ చేశాడు. శాశ్వతమేదో తెలుసుకో, అశాశ్వతమేదో తెలుసుకో. ఈ ప్రపంచంలో కనబడే ప్రతిదీ అశాశ్వతమే. శాశ్వతమైనది నీ ఆత్మ, నీ జీవాత్మ, నీలో ఉండే ఆత్మ శాశ్వతము. దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకొని దాని ద్వారా నీవు ఉత్తమ పురుషుని చేరుకో. ఆ ఉత్తమ పురుషుని చేరుకున్నప్పుడే నీకు మోక్షగతి అని చెప్పడం కోసము ఇన్నిసార్లు మనకు భగవంతుడు గుర్తు చేస్తూ వచ్చాడు. ఇంత వయసు అయినా కనుక మనకు అది అర్థమే కావట్లా. ఇంత వయసు అయినప్పటికీ మనకు క్షేత్రజ్ఞుడు అంటే దేవుడు అని రాసుకోవాలా సార్? జీవాత్మకయ్య, జీవుడు. ఈ దేహంలో ఉండేవాడు జీవుడు కదా. దేహము క్షేత్రం అవుతుంది, దేహంలో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు. అలాగే ఈ దేహము క్షర పురుషుడు, ఈ దేహంలో ఉండేటువంటి వాడు అక్షర పురుషుడు. ఈ రెండింటిని ఒక చోట పెట్టుకొని రాసుకోండి, మీకు ఐడియా వస్తుంది. క్షేత్రము అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ. రాసుకోండి వరుస కంటిన్యూగా. క్షేత్రము అంటే అధిభూతము కూడా రాసుకోవచ్చా సార్ అక్కడ? క్షేత్రము అధిభూతము చెప్తా, అది కూడా చెప్తా. అధిభూతము అంటే కనుక క్షేత్రము, అలాగే రాసుకోండి. ఒక పట్టికలాగా వేసి దాన్ని చేస్తే ఇంకా మీకు సులభంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అపర ప్రకృతి, అపర ప్రకృతి ఈక్వల్ టు అధిభూతము. ఇట్లా రాసుకోండి. అపరా ప్రకృతి ఈక్వల్ టు అధిభూతము
అధిభూతము ఈక్వల్ టు క్షేత్రము, క్షేత్రము, క్షేత్రము ఈక్వల్ టు క్షరపురుషుడు, దట్ ఈక్వల్ టు దేహము అని పెట్టుకోండి, ఒక ఐడియా వస్తుంది. అంతేనా? రాసుకుంటున్నారా? క్షేత్రం ఈక్వల్ టు మళ్ళీ ఒకసారి చెప్తాను, నీట్గా రాసుకోండి. అక్షర పురుషుడు అపరా ప్రకృతి ఇజ్ ఈక్వల్ టు అధిభూతము. 7వ అధ్యాయంలో అపరా ప్రకృతి. అదే 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇంకొక పదం ఉపయోగించినాడు, అధిభూతము అన్నాడు. ఈక్వల్ టు దాని కింద 8వ అధ్యాయము అని 7వ అధ్యాయం కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఈక్వల్ టు క్షేత్రము ఈజ్ ఈక్వల్ టు క్షరపురుషుడు ఈక్వల్ టు దేహము. క్షరపురుషుడు 15వ అధ్యాయం అని రాసుకుంటాను సార్. రాసుకోండి. ఈజ్వల్ టు దేహము, బ్రాకెట్ లో పెట్టుకుంటే కనపడేటువంటి జగత్తులోని పదార్థాలు అని కూడా పెట్టుకోవచ్చు. పదార్థాలన్నీ, జగత్తులో కనపడే పదార్థాలన్నీ. ఇది అర్థమైంది గురువుగారు? ఒక చిన్న గురువు గారు చెప్పండి సమ్లు. దాంట్లో మహానుభావుడు అంతర్ముఖము బాహ్యము అన్నాడు. బాహ్యం అంటే కనపడేటువంటి వస్తువు అంతా, ప్రపంచంలో కనపడేదాన్ని బాహ్యం అన్నారు. అంతర్ముఖంలో పరమాత్ముడు లోపల ఉండేవాడు, జీవాత్ముడు కనపడాడు కదా, లోపల అంతరము బాహ్యము అని దానికి 2 కవర్ చేసినారు స్వామి. అట్లే అది కరెక్టే కదా? మన అవగాహన కోసం అంతే ఇవన్నీ. చర అక్షరుడు, అపరాపర, బాహ్యము అంతరము, ఇవన్నీ దానికి సంబంధించినవే. సులభ శైలిలో అర్థం చేసుకోవాలి దానికి ఈ 2 కారణాలు చెప్పిన లాస్ట్ లో. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణామాలు స్వామి, ప్రణామాలు. అది రాసుకున్నారా? తర్వాత కింద ఇంకో పాయింట్ రాసుకోండి. పరా ప్రకృతి ఈక్వల్ టు, పరా ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అధ్యాత్మము ఈక్వల్ టు, పరా ప్రకృతి అన్న అధ్యాత్మము అన్న ఒకటే అని చెప్పడం కోసం ఈక్వల్ టు పెట్టినామంటే 2 ఒకటే, ఒకే అర్థం ఇస్తాయి అని. పరా ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అధ్యాత్మము ఈక్వల్ టు క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు. దానికి ఈక్వల్ టుగా అక్షర పురుషుడు, అక్షర పురుషుడు. దానికి ఈక్వల్ టుగా ఏం రాసుకుంటారు? జీవాత్మ అని రాసుకుంటే సార్. జీవాత్మ బ్రాకెట్ లో చైతన్య ప్రకృతి, జీవశక్తి లేదా చైతన్యము అని కూడా రాసుకోవచ్చు, చైతన్య శక్తి అని. మన స్వామి వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా బాహ్యంగా మనకు కనిపించేదంతా కూడాను పైన రాసుకున్నారు. అది కనపడేదంతా కూడాను మొదటి పాయింట్ అపరా ప్రకృతి లేదా క్షర పురుషుడు. బయటికి కనిపించేటువంటిదంతా కూడాను మన కంటికి కనిపించేది, బట్టబయలుగా కనబడేటువంటిది క్షర పురుషుడు అయితే, కనిపించకుండా లోపల ఉండేటువంటి వాడు చైతన్యం, చైతన్య శక్తి, వాడే జీవాత్మ, వాడే మనస్సు. అది పరాప్రకృతి లేదా జీవాత్మ అని చెప్పవచ్చు. మీకు సులభంగా అర్థం కావడం కోసం
ఆ స్వామి గారు ఒక సులభమైన పదం చెప్పినాడు. వాక్యము బయలు లోపల అంతరంగా ఉండేటువంటి వాడు. ఇకపోతే క్షరపురుషుడు అక్షర పురుషుడు అని చెప్పాం. క్షరపురుషుడు ఎవరని అంటారంటే దేహాభిమానిని, దేహాన్నే అభిమానిస్తూ దేహమే శాశ్వతము అనుకునేటువంటి వాడిని కూడాను క్షరపురుషుడు అంటారు. దేహమే శాశ్వతము అనుకునేటువంటి వాడు. దేహమే శాశ్వతం అని ఎవరెవరు అనుకుంటున్నారు చెప్పండి? దేహాభిమానులందరూ. నేను ఫస్ట్ అనుకుంటున్నా అజ్ఞాని దేహమే నేను అంటున్నా. జ్ఞానంలో ఉండే ప్రతి ఒక్కరం మనము ఎవరు నువ్వు అంటే నేను ఆత్మ అంటున్నాడా? లేదు నేను ఫలానా మనిషిని అంటున్నాం. పేరు చెప్తాం సార్. నీ పేరు చెప్తావా అక్క? చెప్పు. ఏం పేరు అక్క నీ పేరు? మానవుడా అండి? నీ పేరు ఏం పేరు అక్క? చెప్పరా, ఎవరి పేరే చెప్పరే. కాదు సార్, మీరు ఎవరంటే మనం అడ్రస్ చెప్తాం. నా పేరు సార్ అని చెప్తాం కదా సార్. అవును, ఎస్ ఎస్. కానీ నేను ఆత్మ చెప్పను. హరి ఓం. ఆత్మని ఎవరు చెప్పాం కదా. చెప్పలేము, చెప్పం కూడా. చెప్తే అర్థమై చదవదు అవతలకి. ఆత్మ అంటే దయ్యం అనుకుంటారు, మళ్ళా వాళ్ళు పరిగెత్తి పారిపోతారు. కొద్దిగా మీరు ఇట్లా జుట్టు అనుకుంటే చాలు, ఇట్లా కిందికి అపరిచితుల్లాగా తయారైనంటే అయిపోయాయి. ఎవరు నువ్వు అంటే ఆత్మ అంటే అయిపోయాయి. అపరిచితులు అయిపోతారు మీరు, పరిగెత్తి పారిపోతారు. ఏం స్వప్నక్క, నువ్వు అట్లా ప్రయోగం చేసినావా మీ ఆయన దగ్గర? లేదా? దేహాభిమానులందరూ కూడాను క్షరపురుషులే అని లెక్క. మనం చేసుకోవాలి. ఎందుకంటే మనమంతా దేహాన్ని అభిమానిస్తూ ఉన్నాం, దేహ దృష్టితోనే బతుకుతున్నాం. దేహానికి ఎవరన్నా ఒక కాలు తగలకూడదు, కళ్ళు నెత్తికి ఎక్కినాయా అంటారు. పొరపాటును తగిలినా కనుక వాళ్ళని 4 మాటలు అనకపోతే మనసు ఒప్పుకోదు. ఇది నా దేహము. దేహాభిమానం లేకపోతే అలా మాట్లాడలేం కదా. దేహము నాది, ఈ దేహము నాది, నేను దేహాన్ని అనేటువంటి భావంలోనే 199 మంది ఉంటున్నాం. ఎవరు దీనికి అతిథులు కారు. అందువల్లనే రాగద్వేషాలు వస్తున్నాయి. అందువల్లనే కోపాలు, తాపాలు, ఆవేశాలు, ఉద్వేగాలు, ఉద్విగ్నాలు వస్తున్నాయి. వాళ్ళు నన్ను చూడగానే కోపం చేసుకుంటున్నారు, వాళ్ళని చూడగానే నేను కోపం చేసుకుంటున్నా. వాళ్ళకంటే నేను అందంగా ఉండాలనుకుంటున్నా, వీళ్ళకంటే నేను అందంగా ఉన్నాను అనుకుంటున్నా. రోజుకు 130 సార్లు అద్దం దగ్గర నిలబడుకొని చూసుకుంటున్నా. రోజుకు 130 సార్లు అటపోతూ అద్దం చూసేదే, ఇటుపోతూ అద్దంలో చూసేదే. ఐక్యూ భలే నవ్వొచ్చేసింది లలితక్కకు నేను చూసుకుంటానంటే. అద్దం ఉంటే చాలు, కనపడితే చాలు, ఆటోమేటిక్ గా మూతి ఇలా పోతుంది, అలా పోతుంది. ఇట్లున్నాను అట్లున్నాను అని చెప్పేసి కళ్ళు చూసుకునేదే, పెదాలు చూసుకునేదే, ముక్కు చూసుకునేదే, బుగ్గలు చూసుకునేదే, జడలు చూసుకునేదే. కొంత నిలువద్దాలు ఉన్నాయంటే పైనుంచి కింద వరకు చూసుకుంటాం. దేహాభిమానం లేకపోతే చూసుకునే కర్మ ఏంటి? చూసుకోవాల్సిన అవసరం ఏముంది? దేహాభిమానం ఉంది కాబట్టే ఇలా సర్దుకునేసి, ఇలా సర్దుకునేసేసి, ఇలా అనుకునేసి, ఇలా అనుకునేసేసి, బొట్టు బాగుందా లేదా అనేసి ఇట్లా చూసుకొని, పౌడర్ ఏమైనా ఎక్కువ పడిందా, క్రీమ్ ఎక్కువైందా, ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువైందా అని చూసుకుంటున్నాం కదా. ఇది చూసుకొని దేహం మీద అతి ప్రేమ పెరిగిపోయి దేహమే నేను, నేనే దేహము అనేటువంటి స్థితికి మనం బాగా అలవాటు పడిపోయినాం. అందుకే ఈ దేహాన్ని చూసి ఎవరైనా ఇష్టపడితే పొంగిపోతాం. అదే ఈ దేహాన్ని చూసి కుళ్ళుకుంటే అసూయపడతాం, బాధపడతాం, ద్వేషిస్తాం. ఈ దేహాన్ని చూసి ఎవరన్నా ఒక మాట అంటే తిట్టుకుంటాం, తిడతాం, చేతనైతే కొడతాం. దేహంతోనే వచ్చిన తంట. అందుకే పురుషుడు అంటున్నాడు ఇక్కడ భగవంతుడు, దేహాభిమానం కలిగినటువంటి వాడు క్షర పురుషుడు అని చెప్తున్నాడు. పూర్వకాలంలో ఒక మంచి నగరంలో ఒక అందమైనటువంటి
ఒక యువతి ఉండేది, చాలా సౌందర్య రాశి. ఆమెకు వెనక ముందు ఎవరూ లేరు, బంధువులు లేరు, బాంధవులు లేరు. ఆమెను కొంతమంది యువకులు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, ధనవంతులైనటువంటి వాళ్ళు కావచ్చు, లోబరుచుకున్నారు, ఉపయోగించుకున్నారు, వదిలేసినారు. ఆమె జీవితం ఏం కావాలి? చాలా మానసికంగా క్షోభకు గురైంది. కానీ ఇంకొకరితో వివాహ బంధం అనేది ఆమెకు సాధ్యం కాలేకపోయింది. అందువల్ల తన ఇంట్లోనే తాను ఉండేది. ఇష్టపడిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఆమె జీవనానికి ఎంతో కొంత ముట్ట చెప్పేవాళ్ళు, ఆమెను ఉపయోగించుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆమె అయితే దాన్ని నరకంగా భావించేది. సమాజంలో ఆమెకు ముద్ర పడిపోయింది వేశ్యగా. ఆమె మనసులో మాత్రము ఇది ఒక దుష్కర్మ, దుష్టకర్మ, చెడు కర్మ, అపవిత్రమైన కర్మ, నాకెందుకు ఈ కర్మ అంటగట్టావు భగవంతుడా అని ప్రతిరోజు దేవుని సన్నిధానంలో కూర్చొని ఏడుస్తూ అడిగేది, నాకెందుకు ఇటువంటి జన్మనిచ్చావు అని. కన్నీటి పర్యంతమై ఏడుస్తూనే ఉండేది. ప్రతిరోజు ఈరోజు ఏడవలేదనకుండా ఏడ్చేది. నాకు ఈ బతుకు ఎందుకు ఇచ్చావు, ఇది ఇంత నీచమైన బతుకు నాకెందుకు ఇచ్చావు, అందరిలాగా నేను పవిత్రంగా బ్రతకడానికి అవకాశం లేకుండా పోయింది, చేయి జారిపోయింది, లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది, వేశ్యగా ముద్ర పడిపోయింది. నా దేహం చూసి నా దేహాన్ని పొందడం కోసమై గొప్ప గొప్ప వాళ్ళు కూడా వస్తున్నారు, ధనవంతులు వస్తున్నారు, భార్య లేని వాళ్ళు వస్తున్నారు, డబ్బున్న వాళ్ళందరూ వస్తున్నారు, డప్పు ముట్ట చెబుతారు, నాతో కాలక్షేపం చేసి వెళ్ళిపోతారు. నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కేవలము సుఖం కోసం ఆమె దగ్గరికి వస్తున్నారు, పోతున్నారు. నా బతుకు అర్థం ఏంటి అని చెప్పేసి రోజు ఏడ్చేది. ఆ ఇంటికి ఎదురుగానే ఒక ఇల్లు ఖాళీగా ఉంటే ఎక్కడి నుంచో ఒక స్వామీజీ, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఒక సన్యాసి ఆ ఇంట్లో దిగినాడు. అతనికి ఆ ఊరికి పిలిచినారు, స్వాగతం పలికినారు ఊర్లో వాళ్ళందరూ కూడాను. స్వామీజీ, మీరు మా ఊర్లో ఉండండి, మా ఊరికి మంచి చేయండి, మంచి మాటలు చెప్తూ ఉంటారు, మంచి విషయాలు చెప్పండి, ఉపన్యాసాలు చెప్పండి, మాకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత మీదే, మీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ కూడాను చక్కగా పిలిచి స్వాగతం పలికినారు. ఆ స్వామీజీ ఉండడానికి ఏర్పాట్లు చేసినారు. వేశ్య ఉండే ఇంటికి ఎదురుగానే వాళ్ళంత దూరంలో ఇది యొక్క మహర్షి, ఈ స్వామీజీ యొక్క ఇల్లు ఉంటుంది. ఆయన ఆ ఇంట్లో దిగినాడు, తన నిత్యానుష్ఠానము నడిపించుకుంటూ సాగిస్తూ ఉన్నాడు. ఆ స్వామి దగ్గరికి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పాద నమస్కారం చేస్తూ ఉంటారు, పువ్వులు, టెంకాయలు, పండ్లు, ధాన్యము సమర్పిస్తారు. వాళ్ళకు ఉండేటువంటి సమస్యకు సమాధానం చెప్పించుకుంటారు. మంచి రోజు ఏది, చెడు రోజు ఏది చెప్పేది, ఏదైనా శుభకార్యాలకు, వివాహాది క్రతువులకు ఏదైనా మంచి రోజు ఉంటే చెప్పండి స్వామిని అడిగేది. అలా ప్రజలందరూ కూడాను అతనికి ఎంతగానో గౌరవించేవాళ్ళు. ఆ స్వామికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకునేటువంటి వాళ్ళు. ఈ స్వామీజీ ఇంటికి ఎదురుగానే వేశ్య అయింది కదా, ఆమెను ఒకరోజు చూశాడు. ఆమె ఎవరు అనేది అతనికి అర్థం కాలేదు. కానీ పగలంతా ఎంతో మంది, రాత్రి వరకు కూడాను, రాత్రిపూట కూడాను ఎంతో మంది వస్తూ ఉన్నారు, పోతున్నారు. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైతారు వాళ్ళు, ఈమె ఎవరు తెలుసుకోవడానికి పెద్ద టైం పట్టలే ఆయనకు. అనతి కాలంలోనే ఆ స్వామీజీకి విషయం అర్థమైపోయింది. ఆ వేశ్యాన్ని తెలుసుకున్నాడు. అయ్యయ్యో, ఏమిటి జీవితము, వ్యర్థమైన జీవితము, అర్థం లేని జీవితము, ఎంత నీచ జన్మ, ఎంత నీచ జీవితం ఇది,
అసహ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నది ఈవిడ. తద్వారా ఎంతమంది సంవత్సరాలు పాడైపోతాయి, ఎంతమంది స్త్రీలు ఈమెను దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, ఎంతమంది సంవత్సరాలు పాడైపోయినాయో ఏం పాడో. కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోతాయి కదా ఇక్కడోళ్ళు ఉంటే. ఈ ఊరికి దరిద్రం ఇది అనుకున్నాడు, ఈ ఊరికి పట్టిన చీడ అనుకున్నాడు. ఎంతో మంది పురుషులందరూ కూడాను ఆమె వ్యామోహంలో పడిపోయి చెడిపోతున్నారు, సంసారాలను పాడు చేసుకుంటున్నారు, డబ్బులు వృధా చేసుకుంటున్నారు అని చెప్పేసి అనిపించింది స్వామీజీకి. ఒకరోజు సమయం చూసుకొని ఎవరు లేనప్పుడు ఈ స్వామీజీ ఆ వేశ్య ఇంటికి పోయినాడు. పోతే, స్వామి ఎంత అదృష్టం స్వామి, నా ఇల్లు పావనమైంది స్వామి, నా జీవితం ధన్యమైంది, నేను నీ దగ్గరికి రాలేను స్వామి, కానీ నువ్వే నా దగ్గర కనికరించి వచ్చినావు అని చెప్పేసి కన్నీటి పర్యంతమై ఎంతగానో ఆ స్వామీజీకి పాదాలు కడిగి తల మీద చల్లుకొని పుష్పాలతో పూజించి ప్రదక్షిణం చేసి తల తాకించి పాదాలకు నమస్కారం చేసుకుంది భక్తి ప్రపత్తులతో. ఆ స్వామీజీ, సరేనమ్మా, నీ భక్తికి నేను మెచ్చుకున్నాను, గాని ఏంటి బతుకు, ఏమిటి జీవితం తల్లి, వదిలేయమ్మా, ఇది మంచిది కాదు నీకు. ఎంతమంది శాపనార్థాలు తగులుతుంటాయి, ఎంతమంది ఇండ్లలో కొట్టాటలు, కుటుంబాల కలహాలు కలిగిస్తుంటావు, ఆలోచించావా నువ్వు? ఈ జీవితం వద్దమ్మా, వదులుకో, పవిత్రమైన జీవనం సాగించు. ఈ దేహం ఎంతో పవిత్రమైంది, అందరికీ లభించేది కాదు. ఈ జన్మ చాలా ఉన్నతమైనది, దుస్తరమైనది, దుర్లభమైనది. ఈ జన్మామిక దుర్లభమురా ఓరి సా జన్మ సాకారా సద్గురుని గణరా. ఈ జన్మామిక దుర్లభమురా. పంచాక్షరీ మంత్ర పఠనా చేయన్న, పఠనా చేసితే యముడు పారిపోనన్న, పారిపోతే అంబ ఫలమిచ్చునన్న, పారిపోతే అంబ ఫలమిచ్చునన్న, ఫలము నందినవాడు పరమ గురుడన్న, ఆ ఫలము నందినవాడు పరమ గురుడన్న. ఈ జన్మామిక దుర్లభమురా ఓరి సా జన్మ సాకార సద్గురుని గణరా. ఈ జన్మామిక దుర్లభమురా అని వీరబ్రహ్మేంద్ర స్వామి అనేక సార్లు చెప్పినాడమ్మా. ఏమిటి ఈ జీవితం నువ్వు చేస్తున్నది? గంధపు చెక్కల్లాంటి జీవితాన్ని పొయ్యిలో పెట్టి కాల్చుకుంటున్నావు కదా తల్లి అన్నాడు. ఏం చేయమంటావు స్వామి, నా నుదిటి రాత ఈ విధంగా అయిపోయింది, నా జీవితం నా చేతిలో లేకుండా పోయింది, తెలియని వయసులో ఇవన్నీ జరిగిపోయాయి. ఏమైనా కానీ తల్లి, భగవన్నామం జపం చేసుకో, ఓం నమ శివాయ పఠించు, భగవంతుని శాశ్వత పదవి కోసం భగవంతుని స్తుతించు, ప్రార్థించు. ఈ యొక్క చెడ్డ బుద్ధిని అంతా వదిలేసుకో. ఈ విధంగా ఎవరిని రాణించుకోవద్దమ్మా, చెప్పినట్టు విను, నీ జీవితం చరితార్థం అవుతుంది. ఈ మానవ జన్మ అనేది అంత సులభంగా వచ్చేది కాదు. కేవలం మోక్షం పొందాలంటే ఏ జన్మకు మాత్రమే సార్థకత ఉంది అంటే కేవలం మానవ జన్మకు మాత్రమే. 14 భువనాలలో 14 లోకాలలో నువ్వు యా లోకంలో పుట్టినా గాని గాక, దేవతా లోకంలో పుట్టినా గాక, స్వర్గలోకంలో పుట్టినా గాని గాక, మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు తల్లి. కేవలం భూలోకంలో పుట్టితేనే, అది కూడా మనిషిగా జన్మిస్తేనే, మానవులుగా జన్మిస్తేనే, అది కూడా గురువును ఆశ్రయిస్తేనే
మానవ జన్మ ఎత్తి గురువును ఆశ్రయించి ఆ గురు అనుగ్రహముతో గురు మంత్ర శక్తితో నిష్ఠతో, ఏకాగ్రతతో ఇలా ఎన్నో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, జరిగే పుణ్యకార్యానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ ఆపకుండా భగవత్ సాక్షాత్కారమే లక్ష్యంగా భావించి మానవ జన్మ వచ్చిందే మోక్ష సాధనకని తెలుసుకొని నీ జీవితాన్ని చరితార్థం చేసుకో తల్లి. నేను మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పడానికి సాధ్యం కాదు. నీ యొక్క మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని నీ స్వాధీనంలో పెట్టుకొని ధర్మబద్ధురాలువై పవిత్రంగా జీవనం సాగించు అని చెప్పి ఆ స్వామీజీ వచ్చేసినారు. కానీ ఆమె రోజు కోరుకుంటున్నది అదే, దేవుని దగ్గర కూర్చొని ఏడ్చేది. ఆమె కోరుకుంటున్నది అదే, నాకు ఈ జన్మ ఇటువంటి జన్మ వద్దు, ఇటువంటి దుష్ట జీవితం వద్దు అని చెప్పేసి భగవంతుని స్తుతించేది, ఏడ్చేది కన్నీళ్లు పెట్టుకొని. ఈమె ఏం చేస్తుంది? ఊర్లో వాళ్ళు ఊరుకుంటారా? నాకు ఇటువంటి ఇష్టం లేదు, నాకు ఇప్పుడు ఇష్టం అనిపించట్లేదు, నాకు ఈ జీవితం వద్దనుకుంటున్నాను, నన్ను పవిత్రంగా ఉండనివ్వండి, నా మాన నన్ను పోనివ్వండి అని చెప్తే వింటారా అలవాటు పడిన మనుష్యులు? ఆమె ఎప్పుడు వచ్చిన వాళ్ళకందరికీ చెప్తా ఉంది, అండి నాకు ఈ జీవితం ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే జనాలు, మొగళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వదిలిపెట్టరు. ఏదో విధ మాయమాటలు చెప్పేసేసి డబ్బులు ఒప్పచెప్పేసి, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఆభరణం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పేసి ఆమెతో సుఖం పడడానికి ఇష్టపడతారు. ఆ విధంగా ఆమెను బలవంతానైనా, ఒంటరిది కదా, బలవంతానైనా ఆమెను అనుభవించి వెళ్ళిపోతున్నారు. ఆమె ఎంత కాదని వారిస్తున్నా. ఆమె దేహాన్ని వాళ్ళకు వదిలేస్తుంది, కానీ మనసులో పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉంది. దేహాన్ని వాళ్ళకు వదిలేస్తోంది, మనసంతా భగవంతుని పాద పద్మాల మీదనే ఉంచుకుంటూ ఉంది. ఆమె జీవితం అనేది బయటికి అపవిత్రంగా కనబడుతుంది, కానీ ఆంతరంగికంగా పవిత్రంగా ఉంటుంది, పరిమితి చెందే కొద్దీ. ఇకపోతే ఈ స్వామీజీ చెప్పినారు కదా, ఇంకా ఆమె మానుకుంటుందిలే అనుకున్నాడు. ఆమెకు సాధ్యం కావడం లేదు. ఆమె సైలెంట్ గా ఉన్నా జనాలు ఊరుకోరు. ఎదురుగా కూర్చుంటాడా? బయటకు వచ్చి కూర్చుంటాడు వరండాలో. ఈరోజు మానుకొని ఎవరు రారలే అనుకుని చూస్తా అన్నాడు. ఒకరు వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఇన్ని గులకరాళ్ళు పెట్టుకొని ఈరోజు ఎంతమంది తెచ్చిపోయినారు అని చెప్పేసి రాళ్ళు తీసి పెడుతున్నాడు ఈ స్వామీజీ. ఈరోజు 10 మంది, మరుసటి రోజు 15 మంది, మళ్ళీ ఈరోజు 15 మంది, ఈరోజు 10 మంది. ఇట్లా దేహమేమో ఈయన విభూతి రేఖలు పెట్టుకొని, కాషాయ వస్త్రాలు కట్టుకొని, గడ్డం పెంచుకొని యోగిలాగా ఉన్నాడు. దేహమేమో పవిత్రంగా పెట్టుకున్నాడు, మనసు ఎలా ఉంది? ఆ వేశ్య దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఒక్కొక్కడు ఎన్నిసార్లు వచ్చిపోతున్నాడు, ఎంతమంది వచ్చిపోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇవన్నీ ఇతడు లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాడు. రోజు ఇదే పని. బయటకు వస్తే కనుక చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం లోపలికి. ఏం చెప్పలేదు, ఆమె ఏమీ చేయలేదు. ఆమె జీవితం ఇంకా ఏమి చేయనికి లేదు. ఎంత చెప్పి ప్రయత్నం చేసినా వీళ్ళు వినరు జనాలు. ఈ జీవితం ఇంతే అనేసి ఆమెకు అర్థమైపోయింది. ఈ స్వామీజీకి మొహం చూపించలేదు. ఈ స్వామీజీ మళ్ళీ పోవడానికి అవకాశం లేకుండా జనాలు వస్తున్నారు, పోతున్నారు. ఇతని మనస్సు ఏమో రెయ్యింబవలే, నేను చెప్పిన కనుక ఈమె ఎట్లాగే చేస్తా ఉంది, నేను చెప్పిన కనుక ఆమె ఎట్లా ప్రవర్తిస్తా ఉంది, నేను చెప్తున్నప్పటికీ ఆమె అదే విధంగానే ప్రవర్తిస్తా ఉంది అని చెప్పేసి మనస్సేమో ఆమె మీద ఉంది, మలినంతో ఉంది. ఇతని మనస్సు ఆమె గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. రెయ్యింబవళ్ళు ఆమె దగ్గరికి పోయిన వాళ్ళంతా ఎలా ఉంటారు?
ఎలా వ్యవహరిస్తా ఉంటారు, ఏమేం చేస్తా అంటారు, ఈమె ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఈమె ఏ విధంగా ఉంటుంది, ఇదంతా చెత్త అంతా ఆలోచన చేస్తా ఉన్నాడు. బయటికేమో కాషాయ వస్త్రాలు, ఆ విభూతి రేఖలు, కుంకుమ ధారణ, గడ్డము, మంచి యోగిలాగా బయటికి ఉంటారు. లోపలేమో మానసికంగా చెడ్డ చెడ్డ ఆలోచనలే చేస్తూ ఉంటారు. కొన్నేళ్ళు గడిచిపోయింది అలాగే. ఆమె జీవితం అట్లే, ఈయన జీవితం ఇట్లయిపోయి కొన్నేళ్లకు ఇద్దరు చనిపోతారు. చనిపోతే ఆమె దేహాన్ని ఈడ్చుకుపోయి శ్మశానంలో పడేశారు. కాళ్ళకు తాళ్ళతో కట్టి మోసేదాన్ని కూడా ఎవరు వీలే, అవకాశం చేసుకోలేదు. వేషం వేసుకోపోతారా ఏమన్నా దరిద్రం ఇదంతా అని చెప్పేసి కాళ్ళకు తాళ్ళు కట్టి ఈడ్చుకుపోయినారు వీధుల వెంట. ఈ ఆడవాళ్ళంతా శాపనార్థాలు పెట్టడమే. ఈ ముండ ఉండబట్టి మా కుటుంబాలు నాశనం అయిపోయాయని చెప్పి తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ దరిద్రం పాయలే, ఊరికి పట్టిన శనిద్రం పాయలే అని చెప్పేసి సంతోషపడే వాళ్ళు ఉన్నారు. అలా ఈడ్చుకపోతుంటే ఇలా బతుకు ఇట్లా కాకపోతే ఇంకెట్లుంటుందిలే, ఎవరున్నారని. ఎంత అపవిత్రమైన దేహమో అది, దాన్ని ఎవరు పట్టుకొని పోతారు, ఎత్తుకుపోతారు. ఎంత మలినమైపోయిన దేహం అది అని చెప్పేసి అందరూ దూషించడం. ఆ విధంగా ఆ దేహాన్ని ఈడ్చుకొని పోయి శ్మశానంలో పడేస్తే కుక్కలు నక్కలు పిక్క తిన్నాయి. కుళ్ళిపోయింది దేహం. కానీ ఈ ఋషికి చూస్తే, ఈ స్వామీజీకేమో దేహం మాత్రము చాలా, ఈయన చనిపోయినాడు కదా స్వామీజీ కాబట్టి బ్రహ్మరథం పట్టినారు అందరూ. చక్కగా అభిషేకాలు చేసి కొత్త వస్త్రాలు కట్టించి, కాషాయ వస్త్రాలు నామాలు పెట్టి, పూలమాలన్నీ వేసి పెద్ద రథం తెప్పించి రథం మీద పెట్టి ఆ శవాన్ని ఊరేగింపుగా తీసుకుపోయి సమాధి చేసినారు. ఇద్దరు పైన కలుసుకున్నారు ఆకాశంలో. ఆమెనేమో దేవదూతలు తీసుకుపోతున్నారు, ఆమె జీవుణ్ణి వైకుంఠానికి, కైలాసానికి. ఈయన జీవితాన్ని ఏమో వీళ్ళెవరు యమకింకర్లు పిలుచుకోబోతున్నారు. యమకింకర్లు నరకానికి తీసుకెళ్తున్నారు. ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరిలో ఇదేంటి నాకు ఈ కర్మ, నేనేం తప్పు చేశానని, నేను బ్రహ్మచారిగా ఉన్నాను, ఎటువంటి తప్పు చేసిందే లేదు, నేను అందరికీ మేలే చేశాను, పురోహితునిగా వ్యవహరించినాను, ఊర్లో వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి చెడు చెప్పి పవిత్రంగా భగవన్నామమే జపం చేసుకుంటూ పూజలు ఇట్లాంటివే చేసుకుంటూ అందరికీ మంచి మార్గే చూపిస్తూనే ఉన్నానే, నన్ను ఎందుకు నరకాన్ని తీసుకెళ్తారు? ఆమె ఎంత పాపిష్టి, ఎంత దుర్మార్గురాలు, ఎంత దోషం చేసుకుంది, ఎంత అపవిత్రురాలు, ఆమెను ఎందుకు మీరు దైవలోకానికి తీసుకెళ్తున్నారు అని అడిగినాడు దేవదూతల్ని. శివదూతల్ని అడిగితే, ఈమె దేహం మాత్రము మలినమైంది, కానీ దేహాభిమానము లేకుండా భగవంతుని స్మరిస్తూ నిరంతరము భగవత్ చింతనలోనే కన్నీటి పర్యంతమై ఏడుస్తూ నాకు ఈ బతుకు వద్దు అని చెప్పేసి నిరంతరం భగవంతుని ప్రార్థించింది. ఆమె దేహం మాత్రమే అపవిత్రమైంది, అందుకే ఆ దేహానికి కుక్కలు నక్కలు పిక్క తినేటువంటి దుస్థితి ఏర్పడింది. కానీ ఆమె మనస్సు పవిత్రం, ఆమె జీవితం పవిత్రం, ఆమె జీవాత్మ పవిత్రం, ఆమె జీవాత్మ పవిత్రమైంది, నిరంతరం భగవన్నామంతో నిండిపోయింది. అందువల్ల ఈ జీవాత్మకు కైలాస స్థానం ఏర్పడింది. కానీ నీవు కాషాయ వస్త్రాలు కట్టుకొని దేహంతో పవిత్రంగా ఉన్నావు, నీ మనస్సు మాత్రము ఏ తప్పు చేయనట్టుగా బయటికి ఉన్నప్పటికీ లోపల నీవు అపవిత్రమైనటువంటి ఆలోచనలతోనే ఉన్నావు. ఒకరి గురించి ఆలోచన చేసుకుంటూ నీ అంతరంగములో హృదయ కమలములో పరమశివుణ్ణి కూర్చోపెట్టుకొని పరమశివుని పాదాల దగ్గర నువ్వు ఉండి ఆ పాదాల చెంత ఓం నమ శివాయ అంటూ మంత్రపుష్పాలు వేసుకుంటూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఆ భగవంతుని యొక్క నేత్రాల యొక్క దృష్టి నా మీద ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసుకుంటూ ఉంటివా?
నాకు ఈ జీవితం వద్దు స్వామి, నీ పాదాల చెంత ఇంత స్థానం ఇవ్వని అడిగినావా? ఎంతసేపు రెయ్యింబవళ్ళు ఆమె ఇంటికి ఎవరు వస్తున్నారు, ఆమె ఇంటికి ఎవరు పోతున్నారు, ఆమె ఏం చేస్తుంటుంది, ఎక్కడ ఉంటుంది, నీకెందుకయ్యా? నీకేం అవసరం ఉంది? నీ బతుకును నువ్వు ఉద్ధరించుకోవాల్సింది పోయి చెప్పావు, సలహా అయిపోయింది. పాటిస్తే వాళ్ళ ఇష్టం, పాటించకపోతే వాళ్ళ కష్టం. వాళ్ళు నువ్వేం తీరుస్తావా, అరుస్తావా? నీ జీవితాన్ని నువ్వు పవిత్రంగా ఉంచుకోక ఎవరి గురించో నిరంతరం ఆలోచన చేసుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీ దేహానికి పవిత్రంగా ఉంచుకున్నావు కాబట్టి అదిగో పూజలు మంచిగా సమాధి కట్టించినారు, బాగా ఊరేగింపుగా తీసుకుపోయినారు. చాలు కదా నీకు తృప్తే కదా. నీ మానసికంగా చేసినటువంటి, నీ జీవాత్మ పరంగా నువ్వు మనసుతో చేసినటువంటి పాపానికి తన శిక్ష ఇక్కడ అనుభవించాలా? పోదాం రా, నెమ్మదిగా రానన్నా పర్లేదు అని చెప్పేసి లాక్కెళ్ళిపోయినారు. ఆ వేశ్య ఏమో ఆ మనస్సు అభిమాని, అక్షర పురుషుడయింది. అర్థమైంది కదా ఇప్పుడు? వేశ్య ఏమో అక్షర పురుషుడు, అంటేమి మనస్సభిమాని. ఈ సాధువేమో దేహాభిమాని. ఎలా? ఇతడు చూస్తున్నది ఆమె దేహాన్ని చూస్తున్నాడు, తన దేహాన్ని చూసుకుంటున్నాడు. తన దేహాన్ని చక్కగా ఒక ఋషిలాగా, మహర్షిలాగా దాన్ని నడిపించుకుంటున్నాడు, పవిత్రంగానే ఉంచుకుంటున్నాడు. దేహం ఎంత పవిత్రంగా ఉంటే ఏంటి ప్రయోజనము? మనసు ముఖ్యం కదూ. నీతో వెంట వచ్చే దేహమా, నీ మనస్సా? నీతో వెంట వచ్చేది పవిత్రతన, అపవిత్రతన? నీ వెంట వచ్చేది దేహం కాదు కదా, ఇక్కడే ఉండిపోతుంది అది. అందువల్ల ఇతడేమో క్షరపురుషుడయ్యాడు. ఇతడు క్షరపురుషుడు, నాశనం అయిపోయింది జీవితం. అతడు నరకానికి వెళ్ళిపోయాడు. ఆమె ఏమో అక్షర పురుషుడు, జీవాత్మను తలుచుకుంటూ ఉండింది, మనసులో పవిత్రంగా ఉంచుకుంటుంది. మనస్సును అభిమానించింది ఆమె. ఆత్మాభిమానం కలిగి పవిత్రంగానే జీవించడానికి ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నంలో లోపం లేదు, కానీ సమాజం దానికి అంగీకరించకుండా చేసింది కాబట్టి దేహాన్ని ఒప్పచెప్పింది. దేహము నాది కాదన్నట్టుగా పడేసింది అక్కడ. ఆ దేహంతో వాళ్ళు సుఖపడ్డవారు సుఖపడ్డారు. ఆ దేహానికి ఏదో అపవిత్రం అని చెప్పేసి దానికి కుక్కలు నక్కలు పిక్కతిన్నాయి కావచ్చు, కానీ దేవదూతలు వచ్చి సగౌరవంగా వాళ్ళు శివలోకాన్ని తీసుకెళ్లారు. శివభటులు పరమశివుని సన్నిధానంలో ఆమెకు స్థానం లభించింది. ఇతడు పరమశివ భక్తుడే అయినప్పటికీ దేహానికి 3 నామాలు పెట్టినా మనసుకు మాత్రము అడ్డనామాలు పెట్టినాడు అనవసరంగా. మనసుతో పవిత్రంగా పెట్టుకోలే, భక్తికి నామాలు పెట్టినాడు ఆయన. భక్తిగా లేడు, మానసికంగా తాను అపవిత్రంగానే కాలక్షేపం చేస్తున్నాడు. మనం కూడా అంతే చేస్తున్నాం. ఆలోచించండి, మనకు ఎవరైతే పడరో వాళ్ళనే రేయింబవళ్ళు ఆలోచన చేస్తున్నాం. అది కూడా దేహాభిమానమే కదా. అలాగే మనకి ఎవరైతే ఇష్టమో రేయింబవళ్ళు వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం, అంతే. అది కూడా దేహాభిమానమే కాదంటారా? ఒక ప్రియుడేమో నిరంతరం రేయింబవళ్ళు ప్రియురాలు గురించి ఆలోచన చేస్తాడు, ప్రియురాలేమో నిరంతరం రేయింబవళ్ళు ప్రియుని గురించి ఆలోచన చేస్తారు. పెళ్ళైపోయింది, పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టుకొస్తారు, నిరంతరం రేయింబవళ్ళు పిల్లల గురించి ఆలోచన చేస్తారు. కొద్దిగా పెద్దగానారు, వాళ్ళ చదువు గురించి ఆలోచన చేస్తారు. ఇంకొద్దిగా పెద్దగానారు, వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తారు. ఇంకొద్దిగా పెద్దగానారు, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచన చేస్తారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పుట్టేటువంటి పిల్లల గురించి మళ్ళీ ఆలోచన చేస్తారు రేయింబవళ్ళు. ఇదే నా బతుకు. ఏదో ఒకరి గురించి, ఎవరినో ఒకరి గురించి ప్రతి ఒక్కరము చింత చేసుకుంటూనే బతుకుతున్నాం, నాతో సహా. ఎవరు ఇక్కడ కాదు, అతీతం కాదు. భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించో, డబ్బు గురించో, ఆస్తి గురించో, అంతస్తు గురించో,
ఉద్యోగం గురించో, ప్రతి ఒక్కరు లేదు ఇవి ఏమీ లేవనుకో శత్రు గురించి ఆలోచన చేస్తున్నారు దరిద్రం కొద్ది. ఎవరు లేకపోతే శత్రువు గురించి ఆలోచన చేస్తా ఉంటారు 24 గంటలు. వాళ్ళని ఎట్లా అన్యాయం చేయాలా, వాళ్ళని ఎట్లా చంపాలా, వాళ్ళని ఎట్లా పీకి తినాలా, వాళ్ళని ఎట్లా అవమానాలు పాలు చేయాలా, వాళ్ళని ఎట్లా తొక్కేయాలా, వాళ్ళని ఎట్లా అధిగమించాలా, వాళ్ళని ఎట్లా బాధ పెట్టాలా. మళ్ళా శత్రువులు అంటే పెద్ద శత్రువులు కాదు, ఇంట్లో తోడి గోడలు లాగానే ఉంటారు, మళ్ళా అత్తమామల్లాగానే ఉంటారు, కోడలు లాగానే ఉంటారు. ఇట్లా కోడలే శత్రువు అయిపోయి ఉంటుంది, లేదా అత్తన్న శత్రువు అయిపోయి ఉంటుంది, మామన్నా శత్రువు అయిపోయి ఉంటారు, అల్లుడన్నా శత్రువు అయిపోయి ఉంటారు, స్నేహితులన్నా శత్రువులు అయి ఉంటారు. వాళ్ళకి స్నేహితులే శత్రువులు అయి ఉంటారు, బంధువులే శత్రువులు, లేదా దానిపై దరిద్రం కూడా శత్రువు అవుతుంది ఒక్కోసారి. వాళ్ళ గురించి నిరంతరము ఎవరికో అన్యాయం చేసిన చెప్పి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసుకుంటా వీళ్ళు బతుకుతుంటారు. వాస్తవ సత్యాన్ని తెలుసుకుని జీవనం సాగించు అని చెప్పడం కోసమే ఇది ఎవ్వరు శాశ్వతం కాదురా బాబు అని 4 సార్లు చెప్పాడు భగవంతుడు, 4 అధ్యాయాలలో 4 చోట్ల. ఈ 4 చోట్ల చెప్పినా మనకు అర్థమై చావట్లా. చెప్పేవాడు సరిగా చెప్పాడు, చెప్పే వాళ్ళ దగ్గర పోయి కూర్చోం మనం. వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే 4 మంచి మాటలు తెలుస్తాయి, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, దేని గురించి ఎక్కువ ఆలోచన చేయాలా, దేని గురించి పట్టించుకోకూడదు. ఏ దాని గురించి నువ్వు ఎక్కువ చింత చేస్తున్నావో అదే నీకు దూరం అవుతుంది, జాగ్రత్త. అంటే అదే ఆలోచన చేస్తాంటాం, అదే ఆలోచన చేస్తుంటాం. అది పొందడం కోసమే తాపత్రయపడుతూ ఉంటాం. రుణానుబంధంలో ఉంటే నువ్వు పడే పనేలే వచ్చేస్తుంది. రుణానుబంధంలో లేకపోతే నీకు ఎప్పటికి రాదు, ఎప్పటికీ రాదు. భగవన్ నిర్ణయం అయితే వస్తుంది. అందుకే భగవంతుని చెప్పుకో. నీకేదైనా కావాలంటుందా, నీకెవరైనా ద్వేషించే వాళ్ళు ఉన్నారా, నిరంతరం వాళ్ళ గురించి కోపం వస్తుంది, బాధ వస్తుంది, నిద్ర లేకుండా పోతుంది, అన్నమాగలు కాకుండా పోతుంది, ఇబ్బందికరంగా ఉంది, టార్చర్ లాగా ఉందా, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేయొద్దండి. నేరుగా భగవంతునితో చెప్పుకోండి. అందరిని నడిపించేవాడు, అందరినీ పోషించేవాడు, అందరినీ సంరక్షించేవాడు, అందరినీ కాపాడేవాడు, అందరినీ సరిదిద్దేవాడు ఆ సర్వేశ్వరుడు కదా. ఆ సర్వేశ్వరునితో మొరపెట్టుకుందాం, ఆయన అన్ని సరిదిద్దుతాడు. ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళని చక్క పెడతాడు, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళను సరిచేసేవాడు భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతునితో మనము మొరబెట్టుకుంటే, స్వామి వాళ్ళకుండే అజ్ఞానం తొలగించు, నాకుండే అజ్ఞానం తొలగించు, నాలో సంకుచిత భావాలు ఉన్నాయి కాబట్టి అవే పట్టుకుని గులాడుతున్నా, దానితో నేను కనెక్ట్ అవుతున్నా, నువ్వు కనెక్ట్ కాకపోతే నీకు ఏ బాధ లేదు కదా. ఎవరైతే మనం ద్వేషిస్తున్నారో వాళ్ళతోనే కనెక్ట్ అయిపోతున్నా, అందుకే నాకు బాధ, కోపం, ఆవేశం, ఉద్రేకం, టెన్షన్, ఒత్తిడి, ప్రెజర్ ఎక్కువైతున్నాయి, బీపీ ఎక్కువైతుంది. నాకు ఆ బాధ తొలగించు, వాళ్ళకు నా పట్ల వ్యతిరేకత తొలగించు, నాకు వాళ్ళ పట్ల వ్యతిరేకత తొలగించు. ఏ జన్మలైనా రుణానుబంధం ఉంటే దాన్ని వెంటనే తొలగించి వేసి మేమంతా సామాన్యులుగా, అంటే సర్వసాధారణమైనటువంటి భక్తులుగా నీ పాదసేవలో తరించేలాగున పవిత్రమైన అంతరంగాన్ని నాకు అనుగ్రహించు. రాగద్వేషాలు తావులేని మీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తిని ప్రసాదించు తండ్రి. ప్రతి క్షణము క్షణము నామ జపము, దినము దినము గీతా పఠనం. క్షణము నామ జపము, దినము దినము గీతా పఠనం. తరచు సత్సంగము ధరలో నాకింపు. తరచు సత్సంగము ధరలో నాకిమ్ము. ఎంత ప్రార్థన చేసి నాను, ఎంత ప్రార్థన చేసి నాను, ఎంత ప్రార్థన చేసి నాను, ఏమి లాభము స్వామి, ఏమి లాభము. క్షణము నామ జపము,
దినము దినము గీతా పఠనం, క్షణము క్షణము నామ జపము. దినము దినము గీతా పఠనం, తరచు తరచు సత్సంగము. ధరలో నాకిమ్ము తరచు తరచు సత్సంగము, ధరలో నాకిమ్ము. ఎంత ప్రార్థన చేసి నాను, ఎంత ప్రార్థన చేసి నాను, ఎంత ప్రార్థన చేసి నాను. ఏమి లాభము స్వామి, ఏమి లాభము అని కన్నీటి పర్యంతమై భగవంతుని పాదాలు పట్టుకొని నిరంతరం క్షణం టైం దొరికిందంటే నీ నామం జపం చేసుకునే భాగ్యం ఇవ్వు. నీ పాద స్పర్శ చేసుకొని నీ పాదాలని స్మరించుకుంటూ భగవద్గీతను పారాయణం చేసుకుంటూ వీలైనంత ఎక్కువ సార్లు సత్సంగాలే వినుకుంటూ నా జీవితాన్ని చరితార్థం చేసుకునే మార్గాన్ని ప్రసాదించు స్వామి, మార్గాన్ని ప్రసాదించు అని చెప్పేసి భగవంతుని మనం స్తుతించాల. టైం దొరికితే ఈ విధంగా నీ నామం జపం చేసుకోవడమా, టైం దొరికితే నీ భగవద్గీత పారాయణం చేసుకుందామా, టైం దొరికితే నీ యొక్క కథలు శ్రవణం చేద్దామా అనేటువంటి మనసు పోయి, నా దరిద్రం కొద్దీ ఎవరో ఏమో అన్నారని చెప్పి, ఎవరో వాళ్ళు వస్తారని చెప్పి, ఎవరో నాకు ఇబ్బంది కలిగిస్తారని చెప్పి భజనలో పోవడంలే, గుళ్ళకు పోవడంలే, గోపురాలకు పోవడం లేదు. వాళ్ళు వస్తారు, నేను పోతే వాళ్ళ మొహం నేను చూడకూడదు, నా మొహం వాళ్ళకు చూపించకూడదు అని చెప్పేసి పుణ్యకార్యాలను కూడా వదిలేసి పారిపోతున్నారు. ఆ దరిద్రం నాకెందుకు ఇస్తున్నావు? అటువంటి చెడ్డ థింకింగ్, చెడు ఆలోచన నాకెందుకు ఇస్తావు స్వామి? టైం దొరికితే నీ సేవ చేయాలి గాని నీ సేవకు రాకుండా కొంపలో కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి దరిద్రం నాకొద్దు, ఎటువంటి ద్వేషాలు వద్దు, ఎటువంటి దుఃఖాలు నాకొద్దు, ఎవరి పట్ల నాకు వ్యతిరేకత వద్దు. అందరిని నేను ప్రేమించే శక్తిని నాకు అనుగ్రహించు, అంత విశాలమైన భక్తిని నాకు ప్రసాదించు, అంతటి విశాలమైన యుక్తిని ప్రసాదించు. నీ పాత పద్మాల మీద ఆసక్తిని పెంపొందించు, ప్రపత్తిని అనుగ్రహించు అని చెప్పి భగవంతుని మనం స్తుతించాల. అంతే తప్ప ఈ జీవితాలు గడిచిపోతున్నా గనక అదే బతికే బతుకుతుంటాం. అవే చింతలే, అదే చింతనే. అవసరమా, నాకు అవసరమా ఇది అని ప్రశ్నించుకోరు కదా. ప్రేమ ఉన్ని లిమిట్, ప్రతిదానికి అతి పనికిరాదు. ఆ ప్రేమలో పడి కొడుకుల్ని సరిగా పెంచలాగా సస్తున్నాం. సరైన బుద్ధులు చెప్పడంలే, హద్దులు చెప్పడంలే, బుద్ధులు చెప్పడంలే, హద్దులు చెప్పడంలే. ఎద్దుల్లాగా పెంచుతాం, తర్వాత మొద్దులు అవుతారు, తర్వాత ఏం చేయలేం. మీరే క్రుద్ధులయ్యి వృద్ధులైపోతారు, వాళ్ళ జీవితాలు మాత్రం మారవు. ఏంటి ప్రయోజనం? ప్రేమ కాదు కావాల్సింది. నిజమైన ప్రేమ ఉంటే తప్పును తప్పుగానే చెబుతారు, ఒప్పును ఒప్పుగా చెబుతారు, మొహమాటం లేకుండా పద్ధతిగా చెబుతారు. వాళ్ళ ఉండే తప్పును చూపించి తగిన శిక్ష విధించి దారిలో పెట్టడమే ధర్మం. తప్పులు చేస్తున్నా గానీ గాక మీ మంచితనము, మీ పెద్దతనము, మీ హృదయ విస్తారము, మీ ప్రేమ ముందు అవి తప్పులుగా కనిపించకుండా పోతున్నాయంటే చాలా తప్పు చేస్తున్నారని లెక్క. ఒక చంటి బిడ్డను ఎత్తుకొని ఒక తల్లి బజార్లో వెళ్తోంది. 4 సంవత్సరాలు 3 సంవత్సరాల బిడ్డ చంకలో ఎత్తుకొని పోతా ఉంది. అలా పోతూ ఉంటే ఎత్తుకొని పోయేటప్పుడు మార్గ మధ్యంలో ఆకుకూర అమ్ముకునేటువంటి ఆవిడ బుట్ట తల మీద పెట్టుకొని పోతా ఉంది. పోతూ ఉంటే ఈ సంకలో ఉండే సంటి బిడ్డ ఏం చేసింది, శుభ్రంగా ఒక కట్ట తీసుకున్నాడు. ఆ పిల్లగాడు ఒక గోంగూర కట్ట తీసేసుకున్నాడు. ఆ గోంగూర కట్ట తీసుకునేసేసి అమ్మ చేతికి ఇచ్చినాడు. ఆమె చూసుకోలేదు, ఆకు అమ్ముకున్నాడు, వెళ్ళిపోయింది. ఎవరో మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆకుకూర అమ్ముకునేటువంటి ఆమె వెళ్ళిపోయింది.
వీడు చిన్న పిల్లగాడు ఒక గోంగూర కట్ట తీసేసుకున్నాడు. తీసుకుని వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు. ఒరే ఎటు తీసుకున్నావరా అని చూసి ఆయమ్మ దూరంలో వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి. చాలా మంచి పని చేసినావరా, ఈరోజు పప్పు చేసుకున్నాం దీంతో అని చెప్పేసి ముద్దులాడింది. వాడు హే అని చెప్పేసి నవ్వినాడు. మనకి హ్యాపీ అయింది, మా అమ్మ సంతోషించింది. ఆ గోంగూర కట్ట తీసుకొని పోయేసేసి పప్పు చేసి వానికి పెట్టింది, తాను తినింది. ఇంత మంచి పని చేసినావరా, పప్పుకు ఉపయోగపడిందిలే. వానికి మెచ్చుకోవడం వల్ల ఏమైపించింది, ప్రేరణ అయింది. వాడు చిన్నగా పక్కింట్లో ఎదురింట్లో ఆడుకుని పోయేది చెంబులో గ్లాస్లో తట్టలో తెచ్చుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఎవరా ఇవన్నీ తెస్తున్నావు, ఎక్కడి నుంచి తెస్తున్నావురా అంటే, పెట్టన్నా ఆడ ఉండే తెచ్చినా అంటాడు. ఎట్లోలే మన ఇంట్లో లేవు కానీ ఉన్నీలేరా అని చెప్పేసి పొగడింది. వాడి చిన్నకి ఎగరేశాడు. కొద్దిగా పెద్దగా అవుతున్నాడు. పెద్దగా కొద్దిగా పెద్ద దొంగతనాలు చేయడం మొదలుపెట్టినాడు. అలా వాడు గజ దొంగ అయినాడు. దొంగతనాలు చేస్తూ 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 పట్టుబడకుండా ఉంటాడా ఏంటి? పోలీసులు చిక్కినాడు. తీసుకొని పోయి జైల్లో పడేసినాడు. మక్కులు ఇరగ్గదన్నారు. వానికి జైలు పాలైపోయినాడు. పెద్ద శిక్ష వేసినాడు. తాను జైల్లో ఉండిపోయినాడు. ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన గతానంతా గుర్తు చేసుకున్నాడు. ఒకసారి మా అమ్మని చూడాలనిపిస్తోంది అన్నాడు పోలీసులతో. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మని పిలిపించినారు. పిలిపిస్తే జైలు ఆ పక్క అవతల ఉన్నాడు. జైలు కడ్డీలు ఉంటాయి కదా, అటువైపు అతడు ఉన్నాడు, ఇటువైపు వీళ్ళ అమ్మ ఉంది. యారా నువ్వెంత మంచోనివిరా, నీకెందుకు వచ్చింది రే కర్మ అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఓపసొపలు పడుతూ వచ్చింది. దేవుని లాంటి కొడుకు నువ్వు నాకు దూరం చేస్తున్నారు, ఈ పోలీసు వాళ్ళంతా నాశనం అయిపోను, దుమ్మెత్తిపోస్తా వచ్చింది. నువ్వు ఎంత మంచివాడివిరా, నువ్వు ఎంత బుద్ధిమంతివిరా, ఎంత గుణవంతునివిరా అని చెప్పేసి పొగిడింది. ఏ తల్లికైనా వాళ్ళ కొడుకు ఎంతో దుర్మార్గుడైనా మంచోడే కదా. అంటే సరే అని చెప్పేసి అమ్మ దగ్గరికి రావే అన్నాడు. దగ్గరికి రా అంటే ఏమన్నా రహస్యాలు ఏమన్నా చెప్తాడు, లేదంటే ఏమైనా డబ్బులు ఏమైనా దాచిపెట్టి చెప్తాడని చెప్పేసి ఏం నాయనా ఇట్లా దగ్గరికి పోయింది. దగ్గరికి పోతే చల్లు మన చెంప పగలగొట్టేస్తున్నాడు. ఎందుకురా నన్ను కొడుతున్నావు అని చెప్పేసి గట్టిగా ఏడ్చింది. తిక్కలాయమ్మ, చిన్నప్పుడు నేను గోంగూర దొంగతనం చేసినప్పుడే ఇది తప్పురా ముండా కొడక అని చెప్పేసి రెండేట్లేసింటే, ఈ చెంప దెబ్బ నాకు అప్పుడు నువ్వు వేసిందంటే నేను ఈ దుస్థితికి వచ్చేవాడిని కాదు కదా. చిన్నప్పుడు నువ్వేం చేసినావు, మంచేదో చెడేదో చెప్పలేదు, మంచి పథంలో నన్ను నిలబెట్టలేదు. ఆ రోజు నువ్వు దొంగతనం చేయడం తప్పురా, ఇట్లా చేయకూడదు అని చెప్పేసి చెంపపట్టి ఒకటి పీకి ఆ గోంగూర కట్ట ఆమెకే ఇచ్చేసి రాపో అని చెప్పి పంపించింటే, లేదా నువ్వెపై ఇచ్చేసిందంటే, నేను పక్కింట్లో దొంగతనం చేసినప్పుడు చెంబో తట్టో గ్లాసో తీసుకొచ్చి ఇంట్లో పెడతంటే అప్పుడన్నా చెప్పినావా? ఏమి తెచ్చిచ్చినా నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు అని చెప్పి పోయినావు. దొంగతనం మహా తప్పని, చెడ్డదని గుర్తించలేకపోయినావు, నాకు చెప్పలేకపోయినావు, నన్ను సరిగా పెంచలేకపోయినావు. ఇప్పుడు నన్ను గజ దొంగగా ముద్రించినారు. జనంలో సమాజంలో నాకు విలువ ఉంటుందా? నాకు సరైన బుద్ధి చెప్పలేదు, సరైన విద్య నేర్పించలేదు, పద్ధతులు బోధించలేదు, సంస్కారం నేర్పించలేదు, మంచి నడవడికి అలవాటు చేయలేదు. నా జీవితానికి అర్థం ఏంటి? సమాజంలో నాకు గుర్తింపు ఏంటి? నా జీవితానికి విలువ ఏంటి? సర్వనాశనం చేసావు కదే నీవు, తల్లివా లేక దయ్యానివా, రాక్షసి అని చెప్పేసి దూషించినాడు. ఈ విధంగా మనము మన పిల్లల మీద వ్యామోహం పెట్టుకొని, అతి ప్రేమ పెట్టుకొని చేస్తే ఈ దుస్థితే వస్తుంది. మన పిల్లలకు సంస్కారం నేర్పించాలా, తప్పును తప్పని చెప్పాలి, ప్రేమతో దాటవేయడం కాదు గొప్ప. ఇష్టమైన వాళ్ళను అతిగా ఇష్టపడకుండా, ద్వేషించే వాళ్ళను అతిగా ద్వేషించకుండా, హద్దుల్లో ఉండి భగవంతునితో ఎక్కువ దగ్గరగా ఉంటూ
మనకు శాశ్వతమైనటువంటి వాడు ఆ పరమాత్ముడే అని గుర్తెరిగి మన జీవితాన్ని భగవంతుని తెలుసుకోవడం కోసమే వచ్చిందని తెలుసుకొని జీవించిన వాడు జ్ఞాని అవుతాడు, మోక్షగామి అవుతాడు అని తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా అర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ సర్వేశ్వరుడు మనకందరికీ అనుగ్రహించాలని ఎంతో ఓపికతో ఉండి ఈ 4 మాటలు విన్నటువంటి మీకందరికీ కూడాను కైవార మనర్చుతూ ఇంతతో ముక్తానికి చేస్తాను.